శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం. అద్భుతమైనటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి యొక్క మాల మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ మంత్ర సాధన వల్ల సర్వ దుష్ట గ్రహ బాధలు, సర్వ రోగ బాధలు, అలాగే శని బాధలు, కుజదోషము, నాగదోషం బాధలు, సర్పదోషం బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అష్ట కష్టములు, అష్ట దరిద్రాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అదే కాకుండా భూత ప్రేత ప్రయోగ బాధలు, బాణామతి, చిల్లంగి వంటి బాధలున్నా కూడా తొలగిపోతాయి. అలాంటి బాధలు ఉన్నవారు మాత్రం రోజుకు 108 సార్లు ఉదయం, రాత్రికి 54 సార్లు ఇలా ఒక మండలం జపించవలసి ఉంటుంది. మామూలుగా బాధలు ఉన్నవారు రోజుకు 11 సార్లు జపిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ బాధలు ఉన్నవారు ఇలా మండలం పాటు ఉదయం 108 సార్లు, రాత్రి 54 సార్లు జపించి ఈ మండలం అయిపోయిన తర్వాత అమ్మవారికి పంచగవ్యములు అంటే మారేడు, జిల్లేడు, ఉసిరిక, జుబ్బి, రావి, మోదుగ, ఉత్తరేణి ఇలాంటి వాటితో హోమం చేస్తే మనకున్నటువంటి బాధలు అయితే తొలగిపోతాయి. మరి ఆ అమ్మవారిని ముందుగా ఆచమనం చేసుకొని మనం సంకల్పం చెప్పుకోవాలి. ఎలాంటి అవసరానికైతే మనం సంకల్పం చేస్తున్నామో ఆ విధంగా మనకున్నటువంటి బాధలు తొలగిపోవాలని అమ్మవారికి సంకల్పం చెప్పుకొని మంత్ర సాధనను ప్రారంభించాలి. ముందుగా గణపతి పూజ, గౌరీ పూజ ఈ విధంగా చేసుకున్న తర్వాత గురుమంత్రం, మీకు గురువు ఉన్నట్టయితే గురుమంత్రాన్ని 108 సార్లు, గణపతి మంత్రాన్ని 108 సార్లు జపించి తదనంతరము ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి మాల మంత్రాన్ని జపించవలసి ఉంటుంది. మరి ఆ మంత్రం ఏ విధంగా ఉంటుంది అంటే, ఓం నమో భగవతే బాలా త్రిపుర సుందరి ఆయూత సహస్రకోటి రుద్రగణ సేవితే ప్రతపినిజ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మమ శత్రు తత్తుర కలత్ర బంధు సంక్షయం కురు కురు ఫట్ స్వాహ ధనుద పశ్చిమ దిశం దంశయ దంశయ ఉత్తర దిశం నిరోధయ నిరోధయ పూర్వదిశం సంహారయ సంహారయ దక్షిణ దిశ మనుతత్పదే మనుతత్పద భూత ప్రేత పిచాచ బ్రహ్మరాక్షస బేతాళ సర్వదేవతా ప్రయోగాన్ భేదయ భేదయ సకల ప్రయోగాన్ మారయ మారయ సకల విషన్మయ నాశయ నాశయ మహాత్రిపుర సుందరి చతుర్దశ విద్యాం ప్రధయ ప్రధయ నిఖిల ఋషిగణ సేవితే లక్షకోటి రవిశస్యాది మహాతేజస్వరూపధారిణి నవకోటి శక్తి గణసేవిత ఆనందరూపిణి మమ భయం దేహి దేహి సర్వదారిద్ర ప్రశమానం కురు కురు మమ పుత్ర మిత్ర బంధూనాం క్షేమం కురు కురు కల్పవృక్ష కామధేను హృదేహిర్దేహి అం హ్రీం శం 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 శ్రీం 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 ఐం 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 క్లీం 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 సౌం 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 హూం హ్రీం హూం హ్రైం హ్రూం హ్రూం ఫట్ స్వాహ విజ్వల భీద కుండలిని స్వరూపిణి సకలకామిని స్వరూపిణి సకల కామిర్ధిర్మ వశం కురు కురు సకల దురాచార పురుషాని హస హస భక్ష భక్ష సకల మూషకాది ప్రయోగాన్ ఛేదయ ఛేదయ సకల రాజ వశం కురు కురు సకల రాజ సైన్యాని మమ వశం కురు కురు హ్రం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని మీరు ప్రతినిత్యము 11 సార్లు, అధిక కష్టాలతో ఉన్నవారు రోజుకు ఉదయం 108 సార్లు, సాయంత్రం 54 సార్లు పారాయణం చేసి ఇలా 41 రోజు పారాయణం చేసుకొని అమ్మవారికి హోమం చేసినట్టయితే తప్పకుండా మీకున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి అమ్మవారు. ఈ బాలా మంత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము ఈ మాల మంత్రాన్ని చేస్తారో వారు కొద్దిగా మెల్లమెల్లగా వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా మీరు ఈ అమ్మవారి మంత్రసాధన చేసి అమ్మవారి కృపాకటాక్షానికి పాత్రులు కాగలరు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జై భైరవ బాబా.